అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి డ్రెస్సెస్ మీదకి పెట్టికోట్స్ అండి. పెట్టికోట్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం మనం కోరా క్లాత్ అంటారు, కోరా క్లాత్ కానీ పాప్లైన్ క్లాత్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. 1.5 మీటర్ తీసుకున్నాము అంటే 75 రూపీస్కి 2 పెట్టికోట్స్ అయితే అవుతాయి, షార్ట్ పెట్టికోట్స్. చూడండి ఎంత పెద్ద పన్నా వచ్చిందో. మనకి కోరా క్లాత్ అనేది పెద్ద పన్నా వచ్చింది అనమాట. కోరా క్లాత్ కాదు, కలర్స్ కావాలి అనుకుంటే కనుక మనకి డ్రెస్సెస్ మీదకి ఏది మ్యాచింగ్ కలర్స్ అయితే అవి తెచ్చుకొని చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్ పెట్టికోట్స్ కన్నా కూడా ఇలాంటి పెట్టికోట్స్ మనకి లైఫ్ కూడా ఎక్కువ వచ్చింది, అలాగే కంఫర్ట్గా ఉంటుంది మనకి. అవేంటంటే రెడీమేడ్ పెట్టికోట్స్ బనీన్ క్లాత్తో వస్తాయి కదా, సాగిపోతాయి. చిన్నపిల్లలకి మెయిన్ టీనేజర్స్కి అయితే చాలా యూజ్ అవుద్ది. 12 to 15 ఇయర్స్ వరకు పిల్లలకి కొంచెం ఫ్రంట్ మనం కొంచెం జాగ్రత్తగా అనేది ఇన్నర్స్ చూసి వేయాలి కాబట్టి ఇలాంటివి కనుక మీరు స్టిచ్ చేశారు అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళకి. ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. నేను చూపించే కొలతల ప్రకారం కనుక మీరు కట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ పిల్లలకి సరిపోయిద్ది. ఫస్ట్ వచ్చేసి పొడవు, పెట్టికోట్ పొడవు నేను నార్మల్గా చెప్తున్నాను. ఈ కొలతలు పెట్టేసుకొని మీరు మీ చిన్నపిల్లలు అయితే కనుక స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ ఫాలో అయిపోయి కట్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు మెయిన్ 12 to 14 ఇయర్స్ పిల్లలకైతే ఇలాంటి పెట్టికోట్సే యూస్ చేయమని అయితే నేను చెప్తాను. బనీన్ క్లాత్ వాళ్ళకి సెట్ అవ్వండి. మీరు నార్మల్గా గమనించినట్టయితే వాళ్ళకి సాగిపోయినట్టు అలా ఉండి ఏ డ్రెస్సెస్ వేసుకున్నా కంఫర్ట్గా ఫీల్ అవ్వరు అనమాట. ఇలాంటి పెట్టికోట్స్ వేశారు అంటే కనుక ఎలాంటి డ్రెస్సెస్ అయినా కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు వాళ్ళు. నేను చెప్పేది లేడీస్ అయితే కనుక మీకు అర్థమైద్ది. ఫస్ట్ వచ్చేసి పొడవు అనమాట. పొడవు 20 ఇంచెస్ తీసుకోండి. చెస్ట్ అనేది పిల్లలు బొద్దుగా ఉంటే కొంచెం ఎక్కువ పెట్టుకోండి. నార్మల్గా అయితే నేను చెప్పే కొలతలు అనేది సరిపోతాయి అనమాట. 12 to 14 ఇయర్స్ పిల్లల వరకు నేను కొలతలు రాస్తున్నాను చూడండి. చెస్ట్ 15, మెడ డీప్ వచ్చేసి 6 పెట్టేసుకోండి. చంక వచ్చేసి 6.5 పెట్టేసుకోండి. ఎందుకంటే చంక అనేది ఫ్రీగా ఉండాలన్నమాట. మనకి పెట్టికోట్ కదా ఇది, మళ్ళీ దాని మీద మనకి డ్రెస్సు అలా వేసుకుంటారు కాబట్టి చంక రౌండ్ అనేది ఎక్కువే తీసుకోండి. నెక్ డీప్ కూడా 6 లేదా 6.5 అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే నార్మల్గా డ్రెస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి మీరు పెట్టికోట్స్ కనుక కుట్టడం నేర్చుకున్నారు అంటే ఆల్మోస్ట్ డ్రెస్ కుట్టడం కూడా వచ్చేసిద్ది అనమాట. ఫస్ట్ వచ్చేసి పొడవు మార్కింగ్ చేసుకున్నాను. షార్ట్గానే కుట్టండి, ఎందుకంటే కొంచెం వెస్ట్రన్ వేర్ టాప్స్ మీదకి వేసుకోవడానికి కూడా సెట్ అవుతాయి అన్నమాట షార్ట్గా కుట్టుకుంటే. అదే యూనిఫామ్ డ్రెస్సెస్ మీదకైతే కొంచెం పొడవు పెట్టుకోవచ్చు, ఓకేనా. పెద్దవాళ్ళకైనా కూడా ఇలాంటి పెట్టికోట్స్ యూస్ చేసినట్టయితే మనం చాలా బాగుంటుందండి. మనకి లైఫ్ ఎక్కువ వచ్చిద్ది, మనకి మెత్తగా ఉంటాయి అన్నమాట. మనకి ఉతుకులు పడిన తర్వాత కూడా స్మూత్గా ఉంటుంది. పాప్లైన్ క్లాతే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. అంటే 4 లేయర్స్. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ వస్తాయి అన్నమాట. 2 పార్ట్స్ కాబట్టి 4 లేయర్స్. చూడండి చూపిస్తున్నాను. 4 లేయర్స్, ఒకటేమో ఫోల్డింగ్, రెండేమో ఓపెన్స్ అన్నమాట. ఇలా పెట్టేసుకొని ఈ ఫోల్డింగ్ మీద పొడవు మార్కింగ్ చేసేసుకోండి. 20 ఇంచెస్ వచ్చింది కదా, నేనైతే షార్ట్గానే స్టిచ్ చేస్తున్నాను అనమాట. 20కి మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనికి పర్టికులర్గా ఇంతే పెట్టాలి, నెక్ విడుతూ ఇంతే పెట్టాలని ఏమి ఉండదండి. నార్మల్గా లూజ్గానే ఉండాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా డీప్గానే ఉండాలి. ఏదైనా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వాళ్ళకి కనిపించకూడదు అనమాట పెట్టికోట్ అనేది, ఓకేనా. 6 ఇంచులు 6 ఇంచులకి తీసుకోండి. మీరు ఫోల్డ్ చేసి కుట్టేటప్పటికి అది 6.5 to 7 ఇంచుల వరకు వచ్చింది మనకి. అలాగే నెక్ విడుతూ 2.5 ఇంచులు తీసుకోండి. డ్రెస్సెస్ కన్నా బ్రాడ్ ఎక్కువ ఉండాలి, డీప్ ఎక్కువ ఉండాలి పెట్టికోట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు నెక్ డీప్ వచ్చేసి డ్రెస్సెస్కి 7 ఇంచెస్ 8 ఇంచెస్ వాడితే మీరు ఇది 9 ఇంచెస్ పెట్టుకోవాలి. అలా మీరు రెగ్యులర్గా యూస్ చేసే డ్రెస్ని బట్టి అనమాట. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోండి. అది కుట్టేటప్పటికి 2 ఇంచులకి రెడీ అయ్యింది. అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసి కుట్టాలి కదా, డబల్ ఫోల్డింగ్ వేసి అప్పుడు చంక డౌన్ కూడా 6.5 ఇంచులకి పెట్టేసుకొని రౌండ్ చేసేసుకోండి. ఈ రౌండ్ క్రాస్ 1 ఇంచులకి 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలని ఏమి ఉండదు. నార్మల్గా రౌండ్ తీసేసుకోండి. చాలా ఈజీ అండి. ఓన్లీ ఒక 10 నిమిషాలు లేదా పావు గంటలో మీరు కట్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు కూడా పెట్టికోట్ అనేది. నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా యూజ్ అయ్యిద్ది మీకు ఈ వీడియో అనేది. ఇదిగోండి కట్స్ అనేది ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే మనం పెట్టికోట్ అనేది టైట్గా కుడతాం.
ఈ ఫ్రంట్ చెస్ట్ పార్ట్ కనిపించకుండా రోతగా కనిపించకుండా ఉండాలి కాబట్టి మనం టైట్గా కుడతాం కాబట్టి కట్స్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనం పెట్టికోట్ వేసుకునేటప్పుడు కూడా ఫ్రీగా వచ్చిద్ది అనమాట. మీరు కట్స్ తక్కువ పెట్టుకున్నారనుకోండి మళ్ళీ పొట్ట దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. ఇది ఓన్లీ చెస్ట్ వరకు పట్టేసి ఉంటుంది, పొట్ట దగ్గర నుంచి ఫ్రీగా ఉంటుంది అనమాట. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఓన్లీ చెస్ట్ వరకు బాడీ టైప్లో పట్టేసి ఉంటుంది అనమాట. ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఇదిగా కనిపించకుండా ఉంటుంది, కింద ఫ్రీగా ఉంటుంది. అందుకని కట్స్ ఎక్కువ పెట్టాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు పెట్టికోట్ ఎంత పొడవు పెట్టుకున్నా పర్లేదు, కట్స్ అనేది చూసి పెట్టుకోండి. మనకి చెస్ట్ వరకు పట్టేసి ఉండాలి, పొట్ట దగ్గర నుంచి ఫ్రీగా ఉండాలి పెట్టికోట్ ఎప్పుడైనా. ఇలాంటి పెట్టికోట్స్ ఇంకా దేనికి యూజ్ అవుతాయి అంటే మీకు నార్మల్గా ట్రాన్స్పరెంట్ క్లాత్ ఏదన్నా వచ్చింది డ్రెస్ అనుకున్నప్పుడు సేమ్ కలర్ పాప్లైన్ క్లాత్ తీసుకొని డ్రెస్ పొడవు ఎంత ఉందో దాన్ని బట్టి మీరు పెట్టికోట్ కుట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్సుల్లో చాలా ట్రాన్స్పరెంట్గా వస్తున్నాయి కదా, అలాంటప్పుడు మీరు పొడవు పెట్టుకొని కుట్టుకోండి. అలా కూడా యూజ్ అయ్యిద్ది. లైనింగ్ లాగా అనిపించిద్ది అనమాట మనకి డ్రెస్ కింద కరెక్ట్ మ్యాచింగ్తో కుట్టుకుంటే. ఓకేనా? ఇదిగోండి ఇంతే కటింగ్. అసలు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు అనమాట. కటింగు ఓన్లీ 10 నిమిషాల్లో కుట్టేసుకోవచ్చు. మీ పిల్లలు టీనేజర్స్ కొత్తగా వాళ్ళకి ఇన్నర్స్ ఈ పెట్టికోట్స్ అనేది యూజ్ చేయాలనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి. ఒక 2 ఇయర్స్ మాత్రం ఇలాంటి యూజ్ చేసిన తర్వాత నార్మల్ రెడీమేడ్కైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఫస్ట్ రెడీమేడ్ అనేది యూజ్ చేయొద్దనే నేను చెప్తాను. ఇదిగోండి కోరా క్లాత్తో కట్ చేసేసాను. బ్లాక్ కలర్ పాప్లైన్ అలాగే గ్రీన్ కలర్ కట్ చేసేసాను అనమాట. మీకు ఒక పెట్టికోట్ కుట్టడం అయితే చూపిస్తాను నేను. ఈ గ్రీన్ కలర్ క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నాను. 1.5కి 2 పెట్టికోట్స్ అయితే అయినాయి అనమాట. నా దగ్గర చిన్న పిల్లలకి మోస్ట్లీ చాలామంది పెట్టికోట్స్ అనేది కుట్టిస్తారు కొత్తగా. అంటే 6th క్లాస్ 7th 8th క్లాస్ పిల్లల వరకు చాలామంది పెట్టికోట్స్ అయితే కుట్టిస్తారనమాట. యూనిఫామ్ డ్రెస్సెస్ కింద కానీ వెస్ట్రన్ టాప్స్ అలా వేసుకున్నప్పుడు కానీ ఎక్కువ నా దగ్గరకు వచ్చే కస్టమర్ల పిల్లలకైతే కనుక పెట్టికోట్సే యూజ్ చేస్తారండి. చాలా ఈజీ. ఈ పెట్టికోట్స్ కుట్టేటప్పుడు మనం నెక్కి కానీ చంకకి కానీ ఎలాంటి ముక్కలు వేయమన్నమాట. నెక్ పీస్ కానీ అలా ఏం వెయ్యం, ఓన్లీ ఫోల్డ్ చేసి కుట్టడమే. ఇలా ఫోల్డ్ చేసి కుట్టడానికి కూడా ఒక చిన్న ట్రిక్ అయితే ఉంది. ఇలా ఫాలో అయితే ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది. ఓన్లీ పెట్టికోట్కే కాదండి, మీరు బాడీ లంగాలు వస్తాయి కదా, బాడీ లంగాలకి బాడీ స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్లో ఫోల్డ్ చేసుకుంటాం కదా. ఇదిగోండి ఫస్ట్ ఒక లేయర్ అంటే ఒక ఫోల్డింగ్ వేసి ఒక స్టిచ్ వేసుకోండి. మీరు ఫస్ట్ షోల్డర్ జాయింట్ వేసేసుకొని చంక రౌండ్గా అంటే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి ఇలా రౌండ్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ చంక నెక్ విడివిడిగా కుట్టుకొనైనా తర్వాత షోల్డర్ జాయింట్ వేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ అనమాట. ఇప్పుడు ఇంకో ఫోల్డింగ్ వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా 2 ఫోల్డింగ్స్ ఒకేసారి వేయడం అనేది రాదనమాట. అలా రాదు అనుకునే వాళ్ళు ఇలా వేయండి. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిద్ది. బాడీ లంగాలకు కూడా ఇదిగోండి మీకు కనిపించాలని లైట్ అయితే ఆన్ చేశాను చూడండి. రెండో ఫోల్డింగ్ ఇలా అన్నమాట. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇంకా ఇదే ప్రాసెస్లో నెక్ కూడా సేమ్ అలాగే. మీకు రాదు రౌండ్ అనుకుంటే కనుక ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసి తర్వాత ఇంకో ఫోల్డింగ్ వేయండి. లేదంటే కనుక మాకు వచ్చు అనుకుంటే 2 ఫోల్డింగ్స్ ఒకేసారి అయినా వేసుకోవచ్చు. 2 ఫోల్డింగ్స్ ఒకేసారి వేసి కూడా చూపిస్తాను నేను మీకు. ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా రౌండ్గా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక ఫోల్డింగ్ వేసుకొని తర్వాత డబల్ ఫోల్డింగ్, చంక కానీ నెక్ కానీ సేమ్ ఇలాగే అన్నమాట. సైడ్ స్ప్లిట్ అంటే మనకి సైడ్ కట్స్ అనేది ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను. నార్మల్గా ఈజీగా అయిపోవాలి అనుకుంటే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ సైడ్ అక్కడ వరకు ఇలాగే ఫోల్డ్ చేసి కుట్టేసుకొని సైడ్ జాయింట్ వేసుకోవచ్చు. లేదు కాదు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి డ్రెస్సెస్ కుట్టడానికి కూడా యూజ్ అయ్యిద్ది కాబట్టి మనం డ్రెస్సెస్కి ఎలా అయితే కట్స్ స్టిచ్ చేసుకుంటామో ఆ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను.
వీడియో అనేది షార్ట్ వీడియోనే కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక ఐడియా అంటూ వచ్చిద్ది. నేను ఓన్లీ పెట్టికోట్‌కే కాదు, ఇలా మీరు చెప్పాను కదా! బాడీ లంగా మీద బాడీస్‌కి కానీ ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు. ఇలా కుట్టేసుకొని సైడ్ జాయింట్ ఆ ఫోల్డింగ్ మీదకొచ్చేటట్టు వేసుకోవచ్చు. కానీ నేను మీకు వేరే మెథడ్‌లో చూపిస్తానని చెప్పాను కదా! ఇప్పుడు మనం ఒక పార్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం. ఇప్పుడు ఇంకో పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 వస్తాయి కదా! ఇలా ఇదిగోండి ఇలా డబల్ ఫోల్డింగ్ ఒక్కసారి వేసైనా వేసేసుకోవచ్చు. మీకు వచ్చు డబల్ ఫోల్డింగ్ అనుకుంటే ఇన్ని సార్లు కుట్టకుండా ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోవచ్చు. లేదు డబల్ ఫోల్డింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కష్టం అనమాట. ఒక దగ్గర సన్నగా, ఒక దగ్గర లావుగా అలా వచ్చిద్ది ఫినిషింగు. అందుకని మీరు ముందు ఒక ఫోల్డింగ్ స్టిచ్ వేసుకొని తర్వాత రెండో ఫోల్డింగ్ వేసుకోండి. ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటది. ఓకేనా? ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా బ్లౌజ్ కటింగ్‌లో కానీ, డ్రెసెస్ కటింగ్‌లో కానీ, ఇంకా ఏదన్నా మోడల్స్ కావాలన్నా కామెంట్ చేయండి. తప్పకుండా నేను వీడియో అయితే షేర్ చేస్తాను మీకోసం. మన ఇంకొక ఛానల్ కూడా ఉంది. మీకు మన సబ్స్క్రైబర్లకైతే మాత్రం తెలుసు. కొత్తగా చూసే వాళ్ళకైతే చెప్తున్నాను. టైలరింగ్ నేర్చుకుంటున్నాను మేము అనుకునే వాళ్ళు ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. 2 ఛానల్స్‌లో టైలరింగ్ రిలేటెడ్ అంటే టైలరింగ్ వీడియోస్ మాత్రమే ఉంటాయండి. టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అయ్యే ఛానల్స్ అన్నమాట మన 2 ఛానల్స్. ఆ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫాలో అవ్వండి. ఓకేనా? ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ అనేది జాయింట్ వేసేసుకుందాం. చూసారు కదా నెక్ ఎంత పెద్దగా వచ్చిందో ఇలాగే ఉండాలన్నమాట. లోపల మనకి ఎలాంటి డీప్ నెక్ డ్రెస్సెస్ వేసినా కూడా మనకి పెట్టికోట్ అనేది ఎక్కడ పైకి కనిపించదన్నమాట. ఇలా చక్కగా ఇలా షోల్డర్ జాయింట్ వేసేసుకోండి. ఇలా షోల్డర్ జాయింట్ వేసేసుకున్న తర్వాత మీరు ముందు షోల్డర్ జాయింట్ వేసుకొని చంక కుట్టడం స్టార్ట్ చేశారు అంటే చంక కానీ నెక్ కానీ మీకు షోల్డర్ దగ్గర ఇలా జాయింట్ దగ్గర ఇలా పీసులు కనిపించవు అనమాట. ఆ మెథడ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ టైం ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే. ఇదిగోండి చక్కగా ఇలా సైడ్ జాయింట్ మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆల్మోస్ట్ ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాను నేనైతే. ఇక్కడ కట్స్ దగ్గర వరకు ఇలా స్టిచ్ చేసుకున్నాను. డబల్ స్టిచ్ వేసుకోండి, గట్టిగా ఉంటుంది. దేనికైనా కానీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. పెట్టికోట్‌కే కాదు, ఏది బ్లౌజ్ స్టిచ్ చేసినా దేనికైనా సింగిల్ స్టిచ్ ఎప్పుడూ వేయొద్దు. ఇది మనకు ఖర్చు ఏం పెట్టక్కర్లేదు కాబట్టి ఒకదాని మీద ఒకటే వేసేసాను నేను స్టిచ్ అనేది. ఏం ఖర్చుతో పెట్టలేదన్నమాట. రెగ్యులర్గా వేసుకునేవే కాబట్టి దీనికి ఖర్చులు ఎక్స్ట్రా స్టిచ్చెస్ ఏం వేయలేదు. ఇలా చక్కగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ స్టిచ్ చేసుకోవాలి. కట్స్ కోసం మనం డ్రెస్కి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఈ కింద నుంచి డబల్ ఫోల్డింగ్ ఇది కూడా చక్కగా డ్రెస్కి కట్స్ కుట్టినట్టే ఇలా కుట్టేసుకోండి. ఇలా పెట్టికోట్స్ ట్రై చేయండి మీరు. డ్రెస్ కుట్టడం కూడా మీకు ఈజీగా వచ్చేసిద్ది అనమాట. ఓన్లీ ప్రాసెస్ అంతా ఇంతే. నెక్ ఒక్కటే కదా మనం డ్రెస్కి వేసుకునేది, నెక్ హ్యాండ్స్ జాయింటే. మిగతా ప్రాసెస్ సైడ్ జాయింట్ కానీ కట్స్ కానీ ఇదే ప్రాసెస్ కాబట్టి మీరు ఫస్ట్ ఇలాంటివి స్టిచ్ చేస్తే మనం టైలరింగ్ నేర్పించే వాళ్ళు కూడా ఫస్ట్ పెట్టికోట్సే నేర్పిస్తారు చూడండి. డైరెక్ట్ డ్రెస్సెస్లోకి వెళ్ళరన్నమాట. ఇదిగోండి చక్కగా ఇలా కుట్టేసుకోండి. దీనికి డబల్ స్టిచ్ అయితే వేయక్కర్లేదు. మన డ్రెస్కి అయితే ఈ కార్నర్ నుంచి మళ్ళీ డబల్ స్టిచ్ వేస్తాం కదా. ఇదిగోండి చక్కగా ఇలా వచ్చేసింది. పెట్టికోటే కాబట్టి దీనికి ఇంకో స్టిచ్ ఏం వేయట్లేదు నేను. ఇలా ఓన్లీ ఒక స్టిచ్చే వేస్తున్నాను. ఇదే ప్రాసెస్లో రెండో వైపు కూడా ఇంకో వైపు కూడా వేసుకోవాలి కదా కట్స్ అనేది. ఇదే ప్రాసెస్లో అయితే వేసేసుకోండి. ఇలా ట్రై చేయండి. తక్కువ ఖర్చు మనకి పెట్టికోట్ అనేది ఒక్కొక్కటి 120, 130 స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది కదా. మీరు అదే 130 కూడా కాదు, మీటర్ వచ్చేసి 50 రూపీస్ పాప్లైన్ క్లాత్ 1.5 మీటర్ తెచ్చుకున్నారు అంటే 2 పెట్టికోట్స్ అయితే అవుతాయి అన్నమాట మనకి 1.5 క్లాత్లో. ఇంకా పొడవు కావాలి అనుకుంటే 2 మీటర్స్ తీసుకోండి.
అదే కోరా క్లాత్ అయితే కనుక 1.5 మీటర్లోనే మీకు పెద్ద పెట్టికోట్స్ అవుతాయి. ఎందుకంటే కోరా క్లాత్ ఎప్పుడైనా పన్నా ఎక్కువ వచ్చింది. కోరా క్లాత్ అనేది వాష్ చేసే కొద్దీ స్మూత్ వచ్చింది, వైట్నెస్ కూడా వచ్చింది. కోరా క్లాతే చాలా బాగుంటుందండి పాప్లైన్ క్లాత్ కన్నా పెట్టికోట్స్కి. కాకపోతే దానిలో కలర్స్ ఉండవు అనమాట. కలర్స్ కావాలి అంటే ఇంకా మనం పాప్లైన్ క్లాతే యూస్ చేయాలన్నమాట. నార్మల్ హై స్కూల్కి వచ్చిన పిల్లలకి డ్రెస్సెస్ కిందకి, నార్మల్ యూనిఫామ్స్ కిందకి ఇలా స్టిచ్ చేసి వెయ్యండి. చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు వాళ్ళు. ఓకేనా. కింద కింద అనేది ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. అంటే పన్నా లూజ్ దగ్గర అనమాట ఇది. ఒక్కోసారి కోరాస్ వచ్చేటట్టు వేసుకుంటే కనుక ఈ కింద కుట్టే అవసరం కూడా ఉండదు. ఇలా ఒక్క స్టిచ్ చాలు, దీనికి కూడా డబల్ స్టిచ్ ఏం అవసరం లేదనమాట. అలాగే రెండు వైపులా ఫ్రంట్ బ్యాక్ కూడా కింద అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని. ఇంకా పెట్టికోట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్ చక్కగా బ్రాడ్గా, ఇంతే బ్రాడ్గా రావాలన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.